అంటే రియల్ ఎస్టేట్‌కును గోల్డ్‌కి అంటే నిజంగా రిలేషన్ ఉందా లేదా? అంటే నేను విన్నదేంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు కొంత ఒడిదుడుకులలో లోనైనప్పుడు ఫండ్స్ అంతా గోల్డ్‌లోకి మల్లుతాయని విన్నాను నేను. కరెక్టేనా అది? ఏమో మరి నేనెక్కడ వినలేదు బేసిక్‌గా. ఆ! అంటే అంత ర్యాండమ్‌గా అంటే స్టాక్ మార్కెట్, గోల్డ్ అవును. ఒక రిలేషన్ ఉంటది. అవును. లేకపోతే ఒక స్పెక్యులేషన్ అంటే అది డిజిటల్‌గా ట్రేడ్స్ జరుగుతుంటాయి కాబట్టి కొంత ఇటు అటు మారుతుంటాయి. అవును. రియల్ ఎస్టేట్‌ది గోల్డ్‌లోకి మారుతుంటే మరి గోల్డ్‌ని లోన్ కింద పెట్టి ఇల్లు కొనేవాళ్ళని చూసాను గానీ, ఆ! మరి ఇల్లు లోన్ పెట్టి గోల్డ్ కొనేవాళ్ళని ఎక్కడ వినలేదండి. అంటే రియల్ ఎస్టేట్‌లోకెళ్ళాల్సిన ఫండ్స్ హ్మ్. ఐ దాన్ని డోంట్ థింక్ సో అండి. అలా ఆ! అంత జరగదనుకుంటున్నా. సార్ ఇంకొకటి విన్నాను నేను. అంటే గోల్డ్ మైనింగ్ తగ్గడం వల్లనే అంతర్జాతీయంగా తగ్గడం వల్లనే ఇట్లా ప్రైస్ హైక్ అనేది నడుస్తుంది గోల్డ్‌దనేది ఒక మాట అంటే విన్నా. గోల్డ్ అనేది ఫిక్స్‌డ్ అండి. హ్మ్. ఇప్పుడు గోల్డ్ మైనింగ్ సంవత్సరానికి ఏదైతే ఉంటదో ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ మారదు కదా! ఓకే. అంటే అంటిల్ అన్లెస్ మీరు అది న్యూ గోల్డ్ తగ్గిపోయిందని అన్నారు. ఆ! తగ్గలేదుగా? తగ్గలేదు గానీ ఆ! అది ఫిక్స్‌డ్ కదండీ. ఇక్కడ అదే కదా! ఇప్పుడు గోల్డ్ మనం సింథసిస్ చేయలేం గోల్డ్‌ని. ఆ! నేచురల్ రిసోర్స్ కదండీ. ఆ! సో, నేచురల్ రిసోర్స్ ఎవ్రీ ఇయర్ మనం ఏదైతే సింథసిస్ చేస్తున్నామో, మహా అయితే కొత్తగా మళ్ళీ మీరు మైనింగ్ కొత్తగా ఎక్కడన్నా వస్తే తప్ప చేయలేరు. ఓకే. సో, అది స్టేబుల్. కానీ కొనేవాళ్ళు పెరుగుతున్నారు కదా! అవును. కరెక్ట్. డిమాండ్ పెరుగుతుంది. బాగా. సో, అంటే కంట్రీకి డిమాండ్ పెరుగుతుంది. కంట్రీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి కొనటానికి. అవును. చైనా తీసుకుంటుంది, మనం కొంటున్నాము. అలాగే యూఎస్ కొంటది ఎవ్రీ అవును. ఇయర్ రిలీజియస్‌గా. అలాగే అదర్ కంట్రీస్ కూడా కొంటున్నాయి కాబట్టి, హ్మ్. హ్మ్. సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే అంటే వాళ్ళు పొటెన్షియల్ ఉంటది కదండీ. కరెక్ట్. బల్క్ మనీ వాళ్ళ దగ్గర ఉంటది కదా! అవును. మన రిటైల్ ఎంత కొంటాం? మన ఎవ్రీ ఇయర్ కొంత అక్యుములేట్ అంతే గదా! చేసుకుంటాం. అవును. సో, అవును. వాళ్ళు అలా కాదు కదా! వాళ్ళే యాంప్లిఫై చేయగలరు. హ్మ్. ప్రైజ్‌ని యాంప్లిఫై చేయగలరు. అవసరమైతే డిమాండ్‌ని వాళ్ళు క్రియేట్ చేయగలరు. మనం హ్మ్. చేయలేం కదండీ. అదే గదా! సో, యెస్. యాహ్! యెస్. యెస్. రైట్ సార్. అంటే ఇప్పుడు మోడీ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. బంగారం కొనడం కొంచెం ఆపండి ఏదని చెప్పిన హ్మ్. తర్వాత హ్మ్. అందరిలో ఒక భయం మొదలైంది. ఏదో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాబోతుంది దేశంలో అనే ఒక టాక్ విపరీతంగా నడుస్తుంది. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒక ఎక్స్‌పర్ట్‌గా మీరు చెప్పండి సార్. నిజమేనా? ఏమైనా ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే రాబోతుందా? అది మనకు తెలీదుగా బేస్ గారు. హ్మ్. ఇప్పుడు పీఎంఏ వచ్చి చెప్పినప్పుడు సో, మనం మీరు అట్లా విశ్లేషిస్తారుగా. కాదు కదండీ. ఇప్పుడు ఏం జరుగుతుందనేది మనకు తెలీదు కదండీ. ఆ! వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్‌ని బేస్ అంత హై లెవెల్‌లో వాళ్ళు చెప్తున్నారంటే ఏదో ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, ఆ ప్రాబ్లమ్‌కి ఆయన ఇచ్చిన సజెషన్ కొంత టైమ్ ఇంపోర్ట్స్‌కి సంబంధించి హ్మ్. తగ్గించండి అని. హ్మ్. సో, దానివల్ల కొంత ఇంపాక్ట్ ఉంటది కదండీ. మార్కెట్ ఇంపాక్ట్ అయితే ఉంటదిగా. కొంత అవును. వాకిన్స్ తగ్గుతాయి. మనం అవును. షాప్స్‌లోకెళ్ళి అడిగినప్పుడు ఎలా ఉంది సేల్స్ అన్నప్పుడు కొంత డిక్లైన్స్ అయితే కనపడుతున్నాయి. అవును. అవునా? ఎందుకంటే ఆ! అంటే మనం అడిగినప్పుడు నేను రైట్. కొంతమందిని అదేలే. అడిగినప్పుడు ఆ! వాళ్ళేంటంటే కొంత డిక్లైన్స్ అంటే డబ్బులున్నా కొంతమంది వెయిట్ చేయటం. ఓకే. కొంతమంది పోస్ట్‌పోన్ చేయటం. అవును. అంటే ఎకనామిక్ క్రైసిస్ అనేది మేజర్ థింగ్ కదండీ. హ్మ్. అవును. ఒక పర్టిక్యులర్ వస్తువు పెరుగుతుంది. అంటే అంతే ఇప్పుడు గదా! సపోజ్ మీరన్న రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుందనుకోండి. ఆ! అది వేరు. ఒక పర్టిక్యులర్ సెక్టార్ పెరుగుతుంది. హ్మ్. ఓకే. ఇక్కడ అలా కాదు కదా! ఎకానమిక్ క్రైసిస్ అంటే నిత్యావసరాలుంటాయి. చాలా విషయాలున్నాయి కదా! ఆ రోజు అవును. చెప్పిన ఆటిలో 10లో చాలా విషయాలున్నాయి మనకి. అవును. సో, దాన్ని కొంచెం సీరియస్‌గానే తీసుకుంటారు కదండీ. హ్మ్. సో, కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సినోళ్ళు ఆగొచ్చు. అవును. చూద్దాంలే వెయిట్ అవును. చేద్దామని. అవును. సో, ఇలాంటియన్నీ ఉంటాయి కాబట్టి కొంత సేల్స్ మీద ఇంపాక్ట్ అయితే పడతదండి. ఓకే. అది. రైట్. అట్లాగే ఇంతకుముందు ఒక వర్డ్ నేను క్రియేట్ చేశాను. గోల్డ్ హాలిడే. సో, అలాంటి గోల్డ్ హాలిడే ప్రకటిస్తూనే అందరిలో ఒక సోషల్ మీడియాలో ఒక రూమర్స్ ఏంటంటే, తిరుమలలో ఇట్లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఉన్న గోల్డ్‌నందరిని అన్నిటిని రిజర్వ్ బ్యాంక్స్ తరలిస్తారని, మనుషుల దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని లెక్క కట్టిస్తారు. ప్రతి మనిషికి ఇంతే ఉండాలని ఒక నియమం పెడతారు. తీసేసుకొని గోల్డ్ బాండ్స్ ఇస్తారు. ఇట్లాంటి చాలా టాక్స్ నడుస్తున్నాయి. ఏది కరెక్ట్? ఏది అంటే ఇవి అన్నీ గవర్నమెంట్ డెసిషన్స్ కదా! బేసిక్‌గా. ఇప్పుడు హ్మ్. గవర్నమెంట్‌కి ఒకటైతే అంటే మనకి ఇవిన్ని పాయింట్స్ మనం అనలైజ్ చేయలేం గానీ, అవును. గవర్నమెంట్ అయితే ఒకటి క్లియర్ స్టాండ్ ఏముంది? ఒక పర్సన్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది? అవును. అంటే అకౌంటబిలిటీ. హ్మ్. ఒక పర్సన్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర తెలీదు కదండీ. అవును. సో, దానికి సంబంధించి కొంత బంగారాన్ని కొంత అకౌంటబుల్ చేయాలి అనేదైతే కొంత ఉందండి. దానికోసం మనకి అప్పట్లోనే సావరెన్ గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చారు. అవును. డిజిటల్‌గా కొంత కరెక్ట్. ప్రమోట్ చేద్దామని చెప్పి, కొంత అవును. అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి కూడా తెచ్చారు. సరే అది తర్వాత గవర్నమెంట్ క్లోజ్ చేసింది. హ్మ్. ఆల్టర్‌నేటివ్‌గా ఇప్పుడు ఏం చేస్తున్నారు? డిజిటల్‌గా కొనుక్కునే ఫెసిలిటీ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అవును. రీసెంట్‌గా ఎన్ఎస్‌సి తీసుకొచ్చింది. అవును. గోల్డ్ రిసిప్ట్స్ అని చెప్పి తీసుకొచ్చింది. అవును. సో, ఎంత తీసుకొచ్చినా పాత దాని పరిస్థితి ఏంటి? సపోజ్ ఈరోజు మీరు కొన్నారు, లేదా లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుండి కొన్నారంటే మీ దగ్గర ట్రాక్ ఉంటది. అవును. ఇప్పుడంతా డిజిటల్ అయింది కాబట్టి, డిజిటల్ పేమెంట్స్ కాబట్టి అవును. ట్రాక్ పాతది జనరేషన్స్ నుండి ఉంటది. అవును. ఒక 4,
5 జనరేషన్ అంతే గోల్డ్ కదా. ఉంది. అవును. ఎంత ఉందో ఎవరికి తెలుసు? తెలీదు కదా. గవర్నమెంట్ కొంత దాని మీద అంటే గోల్డ్ అకౌంటబిలిటీ అనేది అయితే కొంత డిస్కషన్ నడుస్తుందండి. ఉమ్, బట్ అది ఎలా చేస్తది? ఎప్పుడు చేస్తది? ఏ లెవెల్‌లో చేస్తది? పబ్లిక్ యాక్సెప్టెన్సీ ఎంత ఉంటది దానికి? ఉమ్, ఇప్పుడు అల్టిమేట్‌గా పబ్లిక్ కూడా దానికి అంతే రిసీవ్ కదా. చేసుకోవాలి కదండీ. అవును అవును సో, అవును. ఇవన్నీ మనకు తెలీదండి. ఓకే. కాకపోతే అంటే గోల్డ్ అనేది ఇప్పుడు మనం ఒకటి ఇలా చూస్తున్నామండి. మనం ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల మన కరెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నాం. అవును. రైట్. కానీ ఇంకో రకంగా మీరు చూడండి. గోల్డ్ షాపులు ఎన్ని ఉన్నాయి ఇండియాలో? ఓ బోలెడు గోల్డ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? వేల మంది, లక్షల రైట్. మంది. కదండి. అవును. ఇప్పుడు డైమండ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు గుజరాత్లో? బో 2,00,000, అన్ని 2,20,000 మంది కాలనీసే ఉంటారు. ఉన్నాయి. కాలనీ ఆ, అది డైమండ్ అవును. సంబంధించి. అలాగే అంటే జ్యువెలరీ. డైమండ్స్ ఎస్, నథింగ్ బట్ జ్యువెలరీ. అవును. గోల్డ్‌కి సంబంధించి వచ్చేటప్పటికి మనకి రిజిస్టర్డ్ వాళ్ళు తీసుకున్నా కూడా 1,30,000 మంది అఫీషియల్ జీఎస్టీ ఉన్నోళ్ళు. అన్రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ ఒక 3, అన్అఫీషియల్ 4, వాళ్ళు 5 లక్షల లక్షలు కూడా మంది. ఉండొచ్చు. అవును. ప్రతి ఊర్లో కూడా ప్రతి ఊరు విలేజ్ నుండి అర్బన్ టు కనీసం 5-6 సిటీస్ ఉంటారు సిల్వర్ మినిమం ఉంటారు. గోల్డ్ మరి చేసే. వీళ్ళందరూ కూడా అంటే డిపెండెన్స్ దీని మీదే కదండి. మరి ఇప్పుడు మనం కన్జంప్షన్ కనుక తగ్గితే ఇది గోల్డ్ కూడా ఇంత పెద్ద యూజ్ మార్కెట్ ఉంది. అవును. అండ్ దీని మీద ఇంతమంది బతుకుతున్నారు. మరి రైట్. దాని మీద కొంత జీఎస్టీ వస్తుంది. అవును. రైట్ కదండి. ఎస్. ఇప్పుడు ఇంకోటి ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఆలోచిద్దాం. ఉమ్, ఇప్పుడు మీరు నేను గోల్డ్ కొన్నామండి. మన దగ్గర గోల్డ్ ఉంది ఆర్ఎల్స్. అవును. మనకు అవసరం వచ్చింది. ఫస్ట్ ఏం చేస్తాం? గోల్డ్ అమ్మేయడమో తాకట్టు పెట్టడమో చేస్తారు. అమ్మటం అనేది అంత రైట్. జరగదులేండి తాకట్టు సాధారణంగా. పెడతారు. అమ్మటం అనే స్టేజ్ వచ్చిందంటే అది ఇంకా అవును. అది అదొక డిజాస్టర్. డిఫరెంట్. జనరల్‌గా మనం బ్యాంకులో పెట్టుకుంటాం. లేదు మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సపోజ్ మీకు ఏదో ఒక అపార్ట్మెంటో, అవును. ఒక సైటో తక్కువ రేటుకి వస్తుంది. అవును. ఓకే. మీకు కొంత లోన్ వస్తది. కొంత డౌన్ పేమెంట్ కట్టాలి. ఫస్ట్ మీ మైండ్‌లో ఏమొస్తది? ఉన్న గోల్డ్ ఏదైనా ఉంటే నేను లోన్ తీసుకుని ముందు కొంత డౌన్ పేమెంట్ కట్టి తర్వాత చేద్దాం. అంటే మనం ఎకానమీలో గోల్డ్ కొంటున్నాము. అది ఇంట్లోనే ఉండట్లేదు. అది బ్యాంక్‌లో కూడా ఉంటుంది. అవును. కదా! బ్యాంక్‌కెళ్ళి మళ్ళీ అది ఎక్కడికొస్తుంది? అకౌంట్ అయ్యి మనకు అకౌంట్ రూపంలో మళ్ళీ మనకి మనీ క్రెడిట్ అవుతుంది. అవును. దీన్ని మళ్ళీ మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం? సిస్టమ్‌లో పెడుతున్నాం. అవును. అది రియల్ ఎస్టేట్‌లోనో, సమ్ అదర్ బిజినెస్‌లోనో పెడుతున్నాం. ఎకానమీ రన్ అవుతుంది కదా! ఇప్పుడు మనం చూసే ఐ థింక్ 25,000 కేజీలు ఏదో రిటైల్ అసలు హౌస్ హోల్డ్ దగ్గర ఉన్న మొత్తం అది 30,000 టన్స్ ఏదో ఉందండి. క్యాలిక్యులేషన్. మన దగ్గర ఉన్న ఇండియన్ హౌస్ హోల్డ్. ఓ, ఇదంతా కూడా బ్యాంకులకి వెళ్తుంది కదా! బ్యాంకులు కూడా 16 లాక్స్ క్రోర్స్ అంత డిస్బర్స్ చేసినాయి కదా! అవును. అది గవర్నమెంట్ బ్యాంక్స్ అవనండి, ఎన్‌బీఎఫ్‌సీస్ అవనండి, ప్రైవేట్ లెండింగ్ అవనండి, సరే అది ఎవరి దగ్గర కుదువ పెట్టినండి ఏదైనా కానీ అవును. సిస్టంలోకి ఈ డబ్బంతా తిరుగుతుంది కదా! అవును. మరి దీన్ని ఎలా చూడాలి? కరెక్ట్. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనం ఇన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారు. అవును. ఓకే. ఆఫ్‌కోర్స్ ఇది నిత్యావసరం కాదు. కానీ ఒక సెక్యూరిటీ. కాకపోయినా నిత్యావసరమే అండి. హాస్పిటల్లో పడ్డా, రేపు పెళ్ళిళ్ళైన ఏదైనా ఇదే కదా. అవసరానికి అవును. అవసరానికి ఉపయోగపడుతుంది. ఎస్. అట్ ద సేమ్ టైం దీని మీద ఇంత పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతుంది. అవును. సో మనం దీన్ని ఎలా చూడాలి? అంటే ఇంటర్నల్‌గా మన ఇంటర్నల్ ఎకానమీ స్టేబుల్ అవ్వటానికి కూడా అంటే ఇంటర్నల్‌గా గ్రోత్‌కి కూడా ఇది ఉపయోగపడుతుంది కదా! కరెక్ట్. అంటే అది పర్చేజ్ చేయటం, ఆర్నమెంట్స్ చేసేవాళ్ళు, దాని తర్వాత దాన్ని బ్యాంకులో పెట్టినప్పుడు అక్కడ లెండింగ్, బ్యాంకులకి ఇంట్రెస్ట్ వెళ్తుంది. మరి ఈ డబ్బు వచ్చి బిజినెస్‌లోనో, రియల్ ఎస్టేట్‌లోనో ఇంకో చోటుకి మూవ్ మళ్ళీ అవుతుంది. అవును. అవును. మళ్ళీ ఇది వెనక్కి వస్తుంటది. మళ్ళీ మూవ్ అవుతుంటది. సో ఇదంతా సిస్టమ్ కూడా దీని మీద ఇంటర్ డిపెండెంట్ కదండి. ఎస్. అండ్ ఇంకోటి ఈరోజు మీరు కొన్నారండి ఒక 5 ఏళ్ల క్రితం మీరు కొన్నారు బంగారం. ఓకే. ఒక 5 లక్షలు పెట్టి కొన్నారండి. రైట్. ఈ 5 లక్షలకి మీ అవసరాలకి పెట్టుకున్నారు, తీసుకున్నారు. ఒక 10 ఏళ్ల తర్వాత ఇదేమైంది? మీ బంగారం మీ దగ్గరే ఉంది. మీ అవును. అవసరాలు తీరినాయి. సిస్టమ్‌లోకి డబ్బొచ్చింది. మళ్ళీ మీరు దాన్ని మళ్ళా పే చేశారు. తీసావు. కానీ 5 లక్షల వాల్యూ ఏమైంది? 10 ఓ లక్షలే. 10 లక్షలో, అవును. 12 లక్షలో అయింది కదండీ. అవును. అంటే వాల్యూ పెరిగింది కదా! ఇక్కడ వాల్యూ కూడా పెరుగుతుంది కదా! అవును. ఎవరైతే కొంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ వాల్యూ పెరుగుతుంది కదా గోల్డ్‌కి. అవును. సో మరి మనం దీన్ని ఎలా చూడాలి? ఉమ్, అంటే ఇప్పుడు నేను ఒక పెట్రోల్ కొన్నానండి. పెట్రోల్ కొన్నది ఎంతసేపు ఉంటది? ఇక్కడ నుండి అక్కడికి నా డెస్టినేషన్ వెళ్ళేటప్పటికి అయిపోతుంది. ఆఫ్‌కోర్స్ అది కూడా ఎకానమీలో పార్టే. ఎకానమీ నడవటానికి ఎనర్జీ కావాలి. మరి ఎనర్జీ అనేది బర్న్ అయిపోతది. అవును. బట్ గోల్డ్ కూడా ఎకానమీలో ఒక పార్టే. తిరిగినా మళ్ళీ అది పెరుగుతూనే ఉంటుంది. వాల్యూ పెరుగుతుంది కదా! ఎగ్జాక్ట్లీ. అవునా కదండి. అవును. సో ఇవన్నీ కూడా మరి దీన్ని ఎలా మనం చూడాలో రైట్. అదే. కానీ సార్ ఇప్పుడు మొన్న ఆ 6% ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు మొన్న. ఇట్లా పెంచడాన్ని మార్కెట్ కన్ఫ్యూజ్ అవుతుంది అసలు. అంటే దీనివల్ల స్మగ్లింగ్ కూడా పెరిగే ఛాన్స్ రాదా? ఏముంటుంది సార్, బయట అవకాశం ఉన్న వాళ్ళు బయట తెప్పించుకుంటారు. ఆ, ఓ 40 గ్రాములు ఏదో ఉంటుంది. అవును అవును అవును. అక్కడ కొంటే మనకు డైరెక్ట్గా 15% కొన్నట్టే కదా, అంతే కదా, తగ్గినట్టే కదా. తగ్గినట్టే కదా. ఆ. అంతే.